హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అయినటువంటి టారిఫ్ మీద ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రాబ్లంలో ఇచ్చాడు, క్యాలిక్యులేట్ యాన్యువల్ బిల్ ఆఫ్ ఎ కన్స్యూమర్ హూజ్ మ్యాక్సిమం డిమాండ్ ఇస్ 100 kilowatts, PF is equal to 0.8 lagging and load factor is equal to 50%. The tariff used is 75 per of maximum demand plus 20 paisa per kilowatt hour demand. ఓకే, ముందు గివెన్ డేటా రాసుకొని తర్వాత డిస్కస్ చేసుకుందాం ఒక్కొక్క దాని గురించి. గివెన్ ఏం ఇచ్చాడు? మ్యాక్సిమం డిమాండ్ ఎండి. నేను షార్ట్ కట్లో రాస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే పొద్దుగు కూడా రబ్ చేయకుండా ఈ బోర్డు మీద మొత్తం పట్టిస్తాను, ఓకేనా? కాబట్టి మీరు పూర్తిగా రాసుకోండి. ఇదిగో మ్యాక్సిమం డిమాండ్ ఇక్కడ ఉంది, స్పెల్లింగ్ కావాలంటే. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 100 kilowatts. పిఎఫ్ అంటే కాస్ట్ పై ఈజ్ ఈక్వల్ టు 0.8. లాగింగ్ అని ఇచ్చాడు, నేను ల్యాగ్ అని షార్ట్ కట్లో రాస్తున్నాను, మీరు లాగింగ్ అని రాసుకోండి. లోడ్ ఫ్యాక్టర్ ఎల్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 50%, అంటే 0.5. ఓకే, టారిఫ్ ఒక కండిషన్ ఇచ్చాడు. అసలు టారిఫ్ అంటే ఏంటంటే ద రేట్ అట్ విచ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈస్ కన్స్యూమ్డ్. అంటే ఏ రేట్ దగ్గర అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేటింగ్ స్టేషన్ నుంచి మనకి వస్తుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో మనం ఎనర్జీ మీటర్ వాడుతున్నాం, మనకు వచ్చే నెల కరెంటు బిల్ ఉంది చూడండి, అదే టారిఫ్. సింపుల్గా నేను డెప్త్గా వెళ్ళట్లేదు ఫ్రెండ్స్, ప్రాబ్లం బేసిస్లో వెళ్ళిపోతున్నాను. ఇన్ కేస్ ఏమన్నా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టారిఫ్ ఈజ్ ఈక్వల్ టు 75 per kVA ప్లస్ 0.2 per kilowatt hour. వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఫ్రెండ్స్, ఎందుకంటే మ్యాక్సిమం డిమాండ్ ఎప్పుడైనా మనం కేవీఏలోనే తీసుకోవాలి, ఓకేనా? అందుకని చెప్పి వాళ్ళు ఇచ్చిన కండిషన్ని ఫాలో అవుతున్నాం. ఓకే, 75 per kVA అంటే మనకి టోటల్ కేవీఏ అనేది తెలియదు. ఇదిగో చూడండి, 75 ఇంటూ కేవీఏ. కేవీఏ ఈజ్ ఈక్వల్ టు కిలోవాట్ బై కాస్ పై ప్లస్ 0.2 ఇంటూ కిలోవాట్ అవర్. కిలోవాట్ అవర్ అంటే టోటల్ యాన్యువల్ కన్జంప్షన్ అన్నమాట. టోటల్ యాన్యువల్ కన్జంప్షన్ ఎనర్జీ, ఆ టోటల్ యాన్యువల్ కన్జంప్షన్కి ఎంత ఛార్జెస్ అయినాయి అని చెప్పి, ఓకేనా? టోటల్ యాన్యువల్ కన్జంప్షన్ ఇప్పుడు ఇంటూ టోటల్ ఎనర్జీ ఛార్జెస్, ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 75 ఇంటూ, ఓకే. ఇప్పుడు మన టారిఫ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, టోటల్ యాన్యువల్ బిల్లే ఒక రకంగా. ఓకే, వారు ఇచ్చిన కండిషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుంది, అదే టోటల్ యాన్యువల్ బిల్ అనమాట. కిలోవాట్ అవర్ బై కాస్ట్ పై, నేను డైరెక్ట్గా ఫార్ములాస్ రాస్తున్నాను చెప్పాను. కిలోవాట్ అంటే ఇది 100 డివైడెడ్ బై 0.8, ఎందుకంటే పిఎఫ్ అనేది కాస్ట్ పై 0.8 ఇచ్చాడు, ప్లస్ 0.2 ఇంటూ టోటల్ ఎనర్జీ ఛార్జెస్, అంటే టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ ఓకే. ఇక్కడ దీని అర్థం ఏంటంటే టోటల్ ఎనర్జీ ఛార్జెస్ అని చెప్పి, ఇది టోటల్ డిమాండ్ ఛార్జెస్. ఓకే, లేదంటే ఆ పాయింట్ రాసుకోండి, గుర్తుంటుంది. ఓకే, ఇది టోటల్ ఎనర్జీ ఛార్జెస్, ఇది టోటల్ డిమాండ్ ఛార్జెస్. టోటల్ డిమాండ్ ఛార్జెస్, ఓకే. టోటల్ డిమాండ్ ఛార్జెస్ అంటే కిలోవాట్ డివైడెడ్ బై కాస్ట్ పై. ఓకే, నేను ప్రతి ఒక్కటి సపరేట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. డిమాండ్ ఛార్జెస్ సపరేట్గా, టోటల్ ఎనర్జీ ఛార్జెస్ సపరేట్గా, అలా చేస్తే నేను బోర్డు నెంబర్ ఆఫ్ టైమ్స్ రబ్ చేయాల్సి వస్తుంది. ఆ ఇబ్బంది లేకుండా నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. 75 ఇంటూ కిలోవాట్ అంటే 100, మ్యాక్సిమం డిమాండ్ ఇక్కడ 100 వచ్చింది కాబట్టి కాస్ట్ పై అంటే ఇక్కడ వచ్చింది 0.8 ప్లస్ 0.2 ఇంటూ టోటల్ ఎనర్జీ కన్జంప్షన్. అంటే మనకు ఒక ఫార్ములా ఉంది టోటల్ ఎనర్జీ కన్సంప్షన్కి, ఏమిటంటే మ్యాక్సిమం డిమాండ్ ఇంటూ లోడ్ ఫ్యాక్టర్ ఇంటూ నెంబర్ ఆఫ్ హవర్స్ ఇన్ ఏ ఇయర్, ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 75 ఇంటూ 100 ఎంత, 100 బై 0.8 అంటే 125, అంటే 100 బై 0.8 అంటే
100/8/10 అంటే 100/4/5 అంటే 100 ఇంటూ 5/4 అంటే 500 డివైడెడ్ బై 4 అంటే 125. ఓకేనా, ఇది మ్యాథమెటిక్స్ తెలిసిన వాడికి క్యాలిక్యులేటర్ లేకుండా చేసుకునే పద్ధతి ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేటర్లో 100/0.8 అని నొక్కినా కూడా వచ్చేస్తుంది. ఓకే, నేను ఇదంతా ఇన్ కేస్ ఎవరికైనా మ్యాథమెటిక్స్ మంచిగా వచ్చు అనుకున్న వాళ్ళు ఇది చూసుకోండి. మాకు మ్యాథమెటిక్స్ అంత పర్ఫెక్ట్గా రాదు అనుకున్న వాళ్ళు ఇది చూసుకోవాల్సినంత అవసరం లేదు, డైరెక్ట్గా క్యాషువల్గా కొట్టేసేయండి. ఓకేనా, రైట్. ఓకేనా ఫ్రెండ్స్, రైట్. ఇది రబ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్, జస్ట్ మీకు అర్థం అవడం కోసం రాశాను. ప్లస్ 0.2 ఇంటూ ఎండి ఎంత, మ్యాక్సిమం డిమాండ్ 100 ఇంటూ లోడ్ ఫ్యాక్టర్ ఎంత 0.5 ఇంటూ నెంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ ఇయర్ ఎంత 8760. ఇది ఎలా వచ్చింది అంటారా? ఇక్కడ ఈ ఒక్క స్టెప్ రాస్తాను. నెంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ ఏ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది సపరేట్ ఫార్మ్ అనమాట. నెంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ ఏ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు number of hours in a day is multiplied with number of days in a year, that is equal to number of hours in a day. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఎన్ని రోజులు? సంవత్సరానికి 365 రోజులు. రెండింటి మల్టిప్లై చేస్తే 8660 వచ్చింది. ఓకే, అలా వచ్చింది అనమాట అది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 75 ఇంటూ 125. ఇది క్యాలిక్యులేటర్లో కొడితే 9375 వస్తుంది. ప్లస్ 0.2 ఇంటూ, ఇది క్యాలిక్యులేటర్ కొడతాను. ఓకే, 1 మినిట్. ఇదంతా కొంచెం పెద్దది కాబట్టి క్యాలిక్యులేటర్ కొట్టాలి. 0.2 ఇంటూ 100 ఇంటూ 0.5 ఇంటూ 8760, 87,600. దట్ ఈస్ ఈక్వల్ టు, దీనికి 9375 యాడ్ చేయండి, ఎంత? 9600. ఇది అనమాట బిల్లు, టోటల్ బిల్లు. ఓకే, ఇంతే ఫ్రెండ్స్ ప్రాబ్లం. వెరీ వెరీ సింపుల్, ఏమి లేదు. వాడు ఇచ్చిన టారిఫ్ కండిషన్లో ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళాం. ఓకే, ఐ హోప్ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.